హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న పాత జీన్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. కొన్ని రోజులు వాడిన తర్వాత జీన్స్ అయితే ఖచ్చితంగా కలర్స్ అయితే షేడ్ అయిపోతూ ఉంటుంది. వాటిని ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా ఒక్క జీన్స్‌తో మనం 4 రకాలుగా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఐడియాస్ మాత్రం చాలా చాలా బావుంటుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ కామెంట్ చేసేయండి ఎలా ఉందో. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూసేద్దామండి. ఇక్కడైతే నేను ఒక పాత ఓల్డ్ జీన్స్ తీసుకున్నాను. చూడండి, జీన్స్‌నైతే ఈ విధంగా 2 భాగాలుగా ఫోల్డ్ చేసి, ఇప్పుడు స్కెచ్ పెన్ సహాయంతో మిడిల్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. చూడండి, కాళ్ళ భాగం దగ్గర నుంచి ఈ విధంగా మిడిల్‌లోకైతే లైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన పీస్ అయితే సెపరేట్ చేసుకోవాలి. చూడండి, కిందైతే ఈ విధంగా 2 పీసెస్ ఉన్నాయి కాబట్టి దీనైతే కరెక్ట్‌గా లెవెల్‌గా కట్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా చూడండి, అటువైపు సైడ్‌లో అయితే ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. స్ట్రెయిట్‌గా చూడండి, కింద నుంచి ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకొని లైన్స్ అయితే స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్‌నైతే ఈ విధంగా సైడ్‌లో ఓపెన్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ వేసుంటారు కదా! అక్కడ ఈ విధంగా 2 పీసెస్‌కైతే ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఒక్క సైడ్ మాత్రం ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట. క్లాత్ అయితే చూడండి, చాలా బాగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఒక పీస్ మాత్రం తీసుకొని ఈ విధంగా రెండవ పీస్‌ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి, ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కిందైతే స్టిచ్చింగ్ ఉంది కాబట్టి సైడ్స్‌లో మరియు పైనైతే ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా 1 ఇంచ్ లేదా 2 ఇంచ్ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఉంది షేప్ అయితే. ఇప్పుడైతే చూడండి, మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదండీ! పైన భాగం సెపరేట్ చేసుకున్నాం కదా! ఈ విధంగా నడుం భాగాన్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వెనకాలైతే పాకెట్స్ ఉన్నాయి కదండీ! బ్యాక్ అయితే వీటిని నేను సెపరేట్ చేసుకుంటున్నాను. అంటే ఈ విధంగా కట్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలండి. ఆ పాకెట్స్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, వెనకాలైతే ఈ విధంగా క్లాత్ ఉంటుంది కదండీ! దానైతే సెపరేట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా జస్ట్ ఇలా మనకు పాకెట్స్ ఉంటే చాలనమాట. వాటికున్న లైనింగ్స్ మనకు అవసరం లేదండి. ఈ విధంగా మనం సెపరేట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ తీసుకోవాలండి. ఈ విధంగా పైన భాగం అయితే ఈ విధంగా పైన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకొని ఈ పాకెట్స్ అయితే చూడండి అటు ఇటు ఈ విధంగా ఉంచుకోవాలనమాట. కరెక్ట్‌గా ఉంచి చూడండి, ఇప్పుడైతే దీన్ని స్టిచ్ అయితే వేసుకోవాలండి. సైడ్స్‌లో అయితే మిడిల్‌లో కాకుండా జస్ట్ సైడ్స్‌లో మనం వేసుకోవాలి. ఆ పాకెట్ ఎలా ఉందో అలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది. చాలా సింపుల్‌గా ఈ విధంగా ఇలాంటి మిషన్స్‌కైతే మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి మిషన్స్ అనేవి కదులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా క్లాత్ మీద ఈ విధంగా మనం మిషన్స్ ఉంచుకున్నట్లయితే అస్సలది కదలదండి. అంతే కాకుండా పాకెట్స్ కూడా ఉంచుకున్నాం కాబట్టి ఇందులో మనకు టైలర్ మిషన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్ని ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తొందరగా మనకు ఈజీగా దొరుకుతుంది. అంతే కాకుండా సేఫ్‌గా ఇలా మనం ఒక్క దగ్గరే ఉంచుకోవచ్చనమాట. ఇలాంటి సిజర్స్ కానీ లేదా టేప్స్ అలాంటివి చాలా ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ పౌచెస్‌లో చాలా సింపుల్‌గా ఇలాంటి జీన్స్‌ని మనం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. పాత జీన్స్ అనేవి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. ఇంతకుముందు ఐడియాలో ఫస్ట్ అయితే ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాం కదండీ! సెకండ్ పీస్‌ని ఈ విధంగా తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి, ఇప్పుడు నేను క్లాత్‌నైతే ఈ విధంగా 2 భాగాలుగా అయితే మడుస్తున్నానండి. మడిచి చూడండి, స్కెచ్ పెన్ సహాయంతో ఈ విధంగా చూడండి లైన్స్ అయితే కరెక్ట్‌గా నేను మెజర్‌మెంట్ తీసుకొని సైడ్స్‌లో అయితే క్లాత్ అయితే ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి దీన్ని నేను లైన్స్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఈ విధంగా మనకు అటు ఇటు సరిసమానంగా ఉండాలి కాబట్టి చూడండి, ఇప్పుడు క్లాత్ అయితే చూడండి కట్ చేసుకున్న దగ్గరైతే స్టిచ్ అయితే వేసుకోవాలండి. 2 క్లాత్ అయితే ఒక దగ్గర చేర్చే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, పైనైతే నేను కట్ బ్యాక్స్‌కి అయితే ఈ విధంగా ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి కదండీ! వాటిని ఈ విధంగా తీసుకున్నాను. లేదా ఏదైనా ఒక స్టిక్ కూడా తీసుకోవచ్చండి. చాలా సన్నగా ఉన్నది. ఈ విధంగా తీసుకొని చూడండి, పైప్ అయితే లోపల ఉంచి ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్‌లో కూడా స్టిచ్ అయితే వేసుకుందామండి. ఈ పైప్ అయితే తీసుకోవడానికి అండ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఈ విధంగా నేను కొద్దిగా క్లాత్ అయితే గ్యాప్ ఇచ్చి స్టిచ్ అయితే వేసుకున్నాను పైనైతే. ఇప్పుడు దీనైతే పక్కన పెట్టుకోండి. మనం ముందుగా పైన భాగాన్ని కట్ చేసుకున్నాం కదండీ! దాని విధంగా తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి, ఈ విధంగా ఫ్రంట్‌లో అయితే పాకెట్స్ ఉంటాయి కదండీ! దీనైతే నేను ఈ విధంగా సెపరేట్ చేసుకుంటున్నాను. 2 పాకెట్స్ అయితే ఈ విధంగా సెపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఈ పాకెట్స్‌కున్న లైనింగ్స్ కూడా మనం సెపరేట్ చేసుకోవాలండి. ఇదైతే అవసరం లేదనమాట. ఈ విధంగా 2 పాకెట్స్‌ని ఈ విధంగా మనం కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ విధంగా పక్కన పెట్టుకున్న ఈ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాకెట్స్ అయితే చూడండి, పైనొకటి, కిందొకటి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆ పాకెట్ అయితే ఎలా ఉందో అలా సైడ్‌లో అయితే మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చాలా చక్కగా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ విధంగా పైప్ లోపలికి ఈ విధంగా సెట్ చేసి కొద్దిగా దారం అయితే ఎక్స్‌ట్రా ఉంచుకుంటున్నానండి. ఎంత కావాలో అంత ఈ విధంగా సెట్ చేసుకొని
పైనైతే నాట్ వేసుకుంటున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ వాల్ హ్యాంగింగ్ ఐడియా తయారు చేసుకున్నామండి. అది కూడా నో కాస్ట్ ఐడియా అనమాట. ఇక దీన్ని మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే అండి. మనం ఎక్కువగా ఇలాంటి టీవీ రిమోట్స్‌కైతే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. బయట ఆన్‌లైన్‌లో తీసి వాటిని మనం కొనకుండా మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా ఈ విధంగా పాత జీన్స్‌తో ఈ విధంగా ఈజీగా మనం టీవీ రిమోట్స్ ఆర్గనైజర్ లాగా మనం వాడుకోవచ్చండి. అంతే కాకుండా ఇందులో స్టేషనరీ ఐటెమ్స్ కూడా ఉంచుకోవచ్చనమాట. చాలా ఈజీగా తొందరగా దొరుకుతుంది. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఇప్పుడు మిగిలిన భాగం జీన్స్ తీసుకున్నానండి. ఈ విధంగా కింద భాగం మాత్రం కట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు పైన భాగాన్ని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని క్లాత్‌నైతే ఈ విధంగా 2 పీసెస్‌గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అయితే ఎంత వరకు బాగుందో అంతవరకు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇప్పుడు సైడ్‌లో అయితే ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కాబట్టి స్కేల్ సహాయంతో లైన్స్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 వైపులా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నైతే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి. క్లాత్ అయితే సరి సమానంగా 4 వైపులా ఉండాలన్నమాట. ఎగుడు దిగుడుగా లేకుండా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకొని చూడండి ఇక్కడ నేను స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ ఇలా 2 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకోవాలన్నమాట. మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా లాస్ట్ వరకు వేసుకోవాలి. అండ్ మిడిల్‌లో కూడా చూడండి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. 2 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చి ఒక బాక్స్ టైప్‌లో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలి. లైన్స్ అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత సైడ్స్‌లో కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి కాబట్టి, ఇక్కడైతే నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి. తీసుకొని చివర్లో ఈ విధంగా కాళ్ళ భాగం దగ్గర 2 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. స్ట్రెయిట్‌గా ఎంత ఉందో అంత ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత చూడండి క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని కింద ఉంచి పైనైతే ఈ క్లాత్ నుంచి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. మడిచి కుట్టాలన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నామండి. మిడిల్‌లో అండ్ సైడ్స్‌లో ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత, మనం ముందుగా సెపరేట్ చేసుకున్నాం కదండీ! ఈ నడుము భాగాన్ని సపోర్ట్‌గా ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండీ! వీటినైతే నేను కట్ చేసుకొని తీసుకుంటున్నాను. సెపరేట్ చేసుకుంటున్నానండి. ఎడ్జెస్‌లో కట్ చేసుకోవాలన్నమాట. రీయూజ్ చేసేటప్పుడు చాలా బావుంటుంది. ఈ విధంగా ఈ పీసెస్ అయితే సెపరేట్ చేసుకోవాలి. అన్ని ఎన్నున్నాయో అన్ని విధంగా తీసుకోవాలన్నమాట కట్ చేసి. ఇప్పుడు ఇలాంటి ప్యాంట్స్‌కైతే చిన్న చిన్నగా ఇలాంటి పాకెట్స్ ఉంటాయి కదండీ! వీటినైతే నేను దీన్ని కూడా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. సైడ్‌లో అయితే ఆ పాకెట్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని తీసుకోవాలి. దీనికున్న లైనింగ్స్ కూడా మనం సెపరేట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్న క్లాత్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. చిన్న పాకెట్ అయితే ఈ విధంగా చివర్లో ఉంచుకోవాలి. అండ్ ఇలాంటి చిన్న చిన్న పీసెస్ అయితే ఈ విధంగా మిడిల్‌లో అయితే ఉంచుకుంటున్నానండి. చూడండి ఇలా మిడిల్‌లో అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్నొస్తాయో అన్ని విధంగా వరుసగా అయితే సెట్ చేసుకోవాలి. అండ్ అటువైపు కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగే ఈ పీసెస్ అయితే ఇప్పుడు వీటిని మనం ఎలా ఉన్నాయో అలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి ఎడ్జెస్‌లో మాత్రం వేసుకోవాలన్నమాట స్టిచ్ అయితే. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఈ ఐడియా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇలాంటి దారాలు మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అంతే కాకుండా సూదులు కూడా ఈ విధంగా మిడిల్‌లో అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ బెల్ట్ పీసెస్ అనేవి ఇవే కాదండి. ఇంకా వేరొక ప్యాంట్స్ కూడా తీసుకొని ఈ విధంగా మనం మిడిల్‌లో కూడా సెట్ చేసుకోవచ్చనమాట. చాలా ఎక్కువ దారాలైతే పడుతుందండి. ఈ విధంగా టైలర్స్‌కైతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఐడియా అనేది మనం దారాలు ఆర్గనైజ్ చేసేటప్పుడు అండ్ సూదులు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం వాల్ హ్యాంగింగ్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. దారాలు మరియు సూదులు ఈ విధంగా చాలా సింపుల్‌గా తొందరగా దొరుకుతుందండి. అండ్ మనకు చాలా సేఫ్‌గా ఉంటుందన్నమాట. సూదులైతే తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. జీన్స్‌లో అయితే లాస్ట్ భాగం ఇదే అండి. పైనైతే ఈ విధంగా బటన్స్ ఉంటాయి కదండీ! జిప్స్ భాగం దగ్గర దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి పైనైతే ఈ విధంగా బటన్స్ ఉంటాయి కదా! దాన్ని ఈ విధంగా నేను స్ట్రెయిట్‌గా కట్ చేసుకుంటూ తీసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా బెల్ట్ భాగం మాత్రం సెపరేట్ చేసుకుంటున్నాను. సెపరేట్ చేసుకున్న తర్వాత అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాము. దీన్ని ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. దీన్ని కూడా పడేయకుండా. చూడండి అదే అండి. ఇలాంటి పెద్ద బ్లాంకెట్స్ అయితే మనం ఆర్గనైజ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అవసరం లేనప్పుడు మనం ఫోల్డ్ చేసి కబోర్డ్‌లో గాని, లేదా పైన ర్యాక్స్ గాని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాము. ఎంత పెట్టినా కూడా ఇవైతే ఫోల్డింగ్ అయితే ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోతూ ఉంటుందండి. చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా జీన్స్‌లో ఉన్న ఈ బెల్ట్ భాగాన్ని కట్ చేసి ఈ విధంగా తీసుకున్నానండి. బాగా చక్కగా ఫోల్డ్ చేసి ఈ విధంగా బటన్స్ మనం ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఫోల్డ్ చేసింది. అస్సలు ఇదైతే ఓపెన్ కాదండి. మనం తీసే వరకు చాలా గట్టిగా ఉంటుందండి. ఇలాంటివి మనం రోప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
ఇలాంటివి హెవీగా ఉన్న ఐటెమ్స్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్టడానికి ఖచ్చితంగా దారాలైతే యూజ్ చేస్తూ ఉంటాము. వాటికంటే ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. చాలా ఈజీగా ఈ విధంగా మనం బటన్స్ అయితే వేసుకోవచ్చనమాట. చాలా గట్టిగా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా బావుందండి. ఏ ఐడియా బావుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.